పేరు కరుణాకర్ రెడ్డి. నిన్న మా ఎమ్మెల్యే గారు పాడి కౌశల్ రెడ్డి గారు నిన్న మా అన్న రాజేంద్రను విమర్శించింది. ఏమని బుల్లెట్ తీస్తాను. ఏం బుల్లెట్ తీస్తే నువ్వు దించేది? నీ ఎలక్షన్ ఎంతమంది ప్రచారం చేశారు? ఓటక్కు రాని మీ బిడ్డ ప్రచారం చేసింది, మీ భార్య ప్రచారం చేసింది, మీరు ప్రచారం చేసింది. కమలాపూర్ కాన్ఫరెన్స్లో లాస్ట్ రోజు ఏం చెప్పినా మీరు? మేము గెలుపుతాను, విజయోత్సవాలు ఓడిపోతే శివయాత్ర. ఆ సెంటిమెంట్తో నువ్వు గెలిచినావు. మీకు మాకు డిఫరెన్స్ 15,000 ఓట్ల డిఫరెన్స్. శివయాత్ర చేస్తా, ఓడిపోతే చచ్చిపోతా, ఇది అనే బుల్లెట్ దించుండేది. మరి రాజేంద్ర అన్న ఎప్పుడన్నా నీకైనా శివయాత్ర చేస్తా, విజయోత్సవాలు ఇది అని చెప్పినా? మరి రాజేంద్ర మావాడు 20 సంవత్సరాలు హైదరాబాద్ ఏడింది. ఎప్పుడన్నా ఏమన్నా బెదిరించిందా? నీకు ఎమ్మెల్యే సబ్సిడీతోనే ఎమ్మెల్యే ప్రోటోకాల్ తెలియదు, నీకు ఏ ప్రోటోకాల్ తెలియదు, ఒక మాజీ మంత్రి ప్రోటోకాల్ తెలియదు. ముందర ఎస్కాడు, వెనక ఎస్కాడు, ఎస్కాడు పెట్టుకొని తిరిగినావు. ఈటల ఎంత అవమానపరిచినే. ఈరోజు నీకు అవమానపరిస్తేనే చేస్తా అంటావు. నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నావు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యేని తీసుకెళ్ళింది బరాబరే. మరి మీ కూడా ఏం చేసిండే? మీ కేసీఆర్ గారు చేసింది ఏం చేసింది? ఈ కూడా పని చేసింది. వాడు ఆడగానే తీసుకెళ్ళి వాళ్ళందరినీ కాంగ్రెస్ గెలిచి అందరూ తీసుకుపోయా. ఏది కాయగూరలో ఉన్నాడు మీ వాడు. హైదరాబాద్ బై ఎలక్షన్ ఎంత చేసిన, ఎంత హరాస్మెంట్ చేసిన, ఎంత వ్యవస్థ తీసుకొచ్చారు. అందరినీ పడకపోతే వాళ్ళు కావాలని తప్పే. కాంగ్రెస్ బరాబర్ చేస్తుంది. అట్లే చేయాలి. హైదరాబాద్లో ఏం జరిగిందో రేపు తెలంగాణలో అదే జరుగుతుంది. రేపు పొద్దున మీరు ఎంపీ ఎలక్షన్లలో చిత్తులో ఓడిపోతారు. మీ పార్టీ భూస్థాపితం ఖాయం పక్కా అయిపోతుంది. మీకు ఒక్కడు కూడా గెలవడు, ఒక్కడు గెలవడు. మీ ఎంపీ పోటీ చేద్దామని ఎంపీలు వస్తాయి. మీరు పార్టీ మీద పతాకారక నువ్వు ఇంకా గిల్లెడు తీస్తా ఏం తీస్తావు? రేపు ఎంపీ ఎలక్షన్ కానీ మీ పార్టీ ఎక్కడ పోతుంది, మీ కథ ఎక్కడ పోతుంది, మీ కార్క ఎక్కడ పోతుంది అని చెప్తారు కదా తెలంగాణ ప్రజలు. ఏమో తీస్తాడు, బుల్లెట్ తీస్తాడు, గిల్లెడు తీస్తాడు, ఏం నడదు పిల్లే. బరాబర్ అవుతాం. ఎమ్మెల్యే పాడి కౌశల్ రెడ్డి గారి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది అంతే. ఎందుకంటే నువ్వు ఎంపీ పోటీ చేయాలి. అదే మల్కాజ్గిరిలో నీ బుల్లెట్ తీసుకో, నీ తీసుకో, నీ లాగొచ్చు అయ్యేది చెప్తాం కదా మల్కాజ్గిరి. తెలంగాణకు చేసింది ఈటల రాజేంద్ర ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమకారు అన్నం పెట్టిండు. తెలంగాణ ఉద్యమకారు రాళ్ళు కొట్టి నీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈటల రాజేంద్ర చరిత్ర ఏంది, కేసీఆర్ చరిత్ర ఏంది, నీ చరిత్ర అంటే మొత్తం తెలుసు. మానుకోవడమే రాళ్ళు చూస్తున్నావు. ఇది నువ్వు ఇప్పుడు తీస్తాడో ఏం తీస్తావో చూద్దాం. ఖబర్దార్ కౌశల్ రెడ్డి. ఇంకోసారి మాత్రం ఎమ్మెల్యే గారు పాడి కౌశల్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నావు. ఇంకొకసారి మాత్రం నువ్వు అవక్కు చేవకు వెళ్ళావు అనుకో, హైదరాబాద్లో తిరిగవు. బరాబర్ చెప్తున్నావు. హైదరాబాద్ తిరిగవు. ఈటల చరిత్ర, ఈ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. కేటీఆర్ గారు మీకు మొత్తం మామూలుగా కేటీఆర్ అంటే మాకు అభిమానం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మేము అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళం, ఈటలందరితో ఉన్నోళ్ళం. కేటీఆర్ గారు మీరు పక్క పండు కూర్చోబెట్టుకొని మీ ఉద్యమ ద్రోహింతో ఈటల విమర్శిస్తే నీ విలువను ఓటున్నావు. కేటీఆర్ అంటే అభిమానం. ఎందుకంటే మా మా ఉద్యమకారుడు, మా ఉద్యమ సహచరుడు, మా రాజేంద్ర అన్నకు అన్న అంటే అన్న అంటావు అని చెప్తున్నావు. నువ్వు ఉద్యమ ద్రోహం పెట్టుకొని ఈటల విమర్శిస్తే నీ విలువ నువ్వు ఓటుకుంటున్నావు అన్న. కేటీఆర్ అన్న ఇది మాత్రం పక్క కరెక్ట్ కాదు. ఉద్యమ ద్రోహంతో నీకు సోపుతుంది అన్న. ఆయనకు నీకు నక్కకు నాకలో అనుకున్న తేడా. ఈటల రాజేంద్ర నీకు ఉన్నదంటే అన్నదమ్ముల అనుబంధం. ఈ అనుబంధాన్ని మీరు కోరుకోకండి. కౌశల్ రెడ్డి గారు ఖబర్దార్ బుల్లెట్ ఎక్కడ దించాలో మీరు తీస్తావు. మల్కాజ్గిరిలో తీస్తావు. అయ్యో గజ్వేల్లో పోటీ చేసి ఇట్లా ఆడకి వెళ్తాను, వీడియోకి వెళ్తాను, హైదరాబాద్కి వెళ్తాను, గజ్వేల్కి వెళ్తాను అని చెప్పి ప్రచారం చేసి మీరు టీఆర్ఎస్ పార్టీ అట్లా మేము ఓడిపోయాను. ఇక మల్కాజ్గిరిలో కూడా మీరు అదే చేస్తారు అసలు. మీరు రేవంత్ రెడ్డి మీరు అందరూ కలిసి ఏం చేసినా అయ్యేలేదు పోయలేదు. మల్కాజ్గిరిలో గెలుచుడు పక్క, మీకు పొందగొట్టు పక్క. జై ఈటల నాయకత్వం అర్థం.